Hello, story lovers. Welcome back to my channel, Madly in Love 39th part. ఎవరికి వాళ్ళు గేమ్ కోసం ప్లేస్ తీసుకుని గేమ్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళ గేమ్ ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అన్న తొందరలో ఉన్నారు. దాంతో కర్ణ సిచ్యువేషన్ ఎవరూ గమనించలేదు. అసలు తనకేమవుతుందో అతనికి అర్థం కాలేదు. ఆ పరిస్థితి ఎక్కడికి దారి తీయబోతుందో ఒక క్లారిటీ రావడంతో జనాల్లో ఉన్న ఒక్కరి వైపు కూడా అతను చూడలేదు. శరీరం అంతా చిరుచెమటలు అలుముకునేసరికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చిన కోచ్ కర్ణని గమనించి, కర్ణ వాట్ హ్యాపెండ్ అనగానే, ఐ కాంట్ ప్లే, ఐ వాంట్ సమ్ రెస్ట్ అనగానే, వాట్ ఆర్ యూ టాకింగ్ కర్ణ, దీనికోసం ఎంత ప్రాక్టీస్ చేశావో మర్చిపోయావా, ఇదే నువ్వు నెక్స్ట్ టోర్నమెంట్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అన్నాడు కోచ్. ఐ కాంట్ అని గట్టిగా చెప్పడంతో ఒక క్షణం కోచ్ ఉలికిపడి, మ్యాటర్ సీరియస్ అని అర్థమయ్యేసరికి ఓకే ఓకే కూల్ అని చెప్పి గేమ్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో విషయం చెప్పడంతో వాళ్ళు ముందు కాస్త ఆర్గ్యూ చేసినా కూడా కోచ్ మంచి ప్లేయర్, అనీజీగా ఉన్నప్పుడు చెడకుట్టకూడదని చెప్పడంతో అప్పటికే గేమ్ ఆపేశారు. అతని హెల్త్ కండిషన్ అంతకంతకు దిగజారిపోతుంది. ఎందుకు అలా అవుతుందో అతనికి కూడా అర్థం కావడం లేదు. కడుపులో వికారంగా ఉంది. చాలా చిరాకుగా కూడా అనిపించింది. కర్ణ రూమ్లోకి వెళ్తున్నప్పుడే కళ్ళు బ్లర్ అయిపోయాయి. అతని కండిషన్ గమనించిన అతని టీంలో ఫ్రెండ్స్ అందరూ పక్కనే ఉన్న సిటీ నుంచి డాక్టర్ని పిలిపించడానికి ఏర్పాట్లు చేశారు. దీక్షిత మౌనంగా మారిపోవడంతో, చెప్పు, నేనింకా ఏంటో నీకు అర్థం కాలేదా అనడంతో, చూడండి, మీ మీద నాకు, నా మీద మీకు ఇష్టం ప్రేమ ఉంటే సరిపోదు. ఇద్దరు మనుషుల మధ్య ఫ్రెండ్షిప్, పెళ్లి లాంటి బంధాలు ముడిపడాలంటే అవి వాళ్ళిద్దరికి సంబంధించినవి మాత్రమే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పరోక్షంగా లింక్ అయి ఉంటాయి, ముఖ్యంగా ప్రేమ. దీక్షిత ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాక ఆమె చెప్పే వరకు డిస్టర్బ్ చేయకుండా సైలెంట్ గా వింటున్నాడు విరాట్. సనా ఇంటికొచ్చి గొడవ చేసింది అంటే తను నిన్ను ఓన్ చేసుకుంది. సో తనకి ఏం సమాధానం చెబుతావని అడగడంతో, నేను చెప్పాను కదా జస్ట్ అది లవ్ కాదు అని అంటున్న విరాట్కి చేయి అడ్డు పెట్టి, చూడు విరాట్, నీ వైపు నుంచి నీకు కొన్ని ఫీలింగ్స్ ఉన్నట్టే అవతల వాళ్ళకి మరికొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఇంటికొచ్చి గొడవ చేసిందంటే సనా జోక్ చేయట్లేదు అని దీక్షిత్ అనగానే, ఓకే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. తను సీరియస్గా తీసుకున్నా నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు దీక్షిత. అండ్ నేను తనకి ఆ విషయం స్టార్టింగ్లోనే చెప్పాను. తను హోప్స్ పెంచుకుంటే దట్స్ టోటల్లీ హర్ మిస్టేక్, నాది కాదు. ఒకవేళ నీకు తనతోనే ప్రాబ్లం అయితే రేపు నువ్వే చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు విరాట్. ఉదయాన్నే దీక్షిత గొడవ చేస్తుందని, అతనికి ఇష్టం లేకపోయినా కూడా తనకి తెలిసిన మంచి హాస్టల్లో దించడానికి వెళ్తే, ఇంత కాస్ట్లీ హాస్టల్ నాకొద్దు అనేసరికి ఫీజు మొత్తం నేనే చూసుకుంటాను, కాదని అన్నావంటే మాత్రం నేను ఇక్కడే కూర్చుని ఏడుస్తానని చెప్పడంతో విరాట్ని కొట్టాలన్నంత కోపం వస్తుంటే, ఏదో ఒకటి తగలడు అని కోపంగా చెప్పేసరికి విరాట్ నవ్వుతూ లోపలికి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి దీక్షితను దించి వెళ్ళిపోయాడు. రూమ్ సెట్ చేసుకుని కాలేజ్కి వచ్చేసరికి 10 దాటిపోవడంతో స్టూడెంట్స్ పలచబడిపోయి ఉండేసరికి గబగబా క్లాస్కి వెళ్తున్న ఆమె ఎదురుగా సడన్గా విరాట్ రావడంతో ఒక క్షణం ఉలిక్కిపడి వెనక్కి అడుగు వేసి వెనక ఉన్న గులకరాయి మీద కాలు వేసి తమాయించుకుని, నీకు పిచ్చి పట్టిందా, ఎంత భయపడ్డానో తెలుసా అనగానే, ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగాడు విరాట్. సనా ఆమె ఫ్రెండ్స్ కూడా విరాట్తో మాట్లాడడానికి వెయిట్ చేస్తూ క్యాంటీన్లో కాలేజ్ గేట్ కనపడేలా కూర్చోవడంతో అక్కడ జరిగేదంతా కనిపిస్తూ ఉండేసరికి, మేం చెప్తే నువ్వు వినలేదు కదా,
అని ఫ్రెండ్స్ అనేసరికి మీరు నోరు మూయండి అని పరిగెత్తుకొస్తున్నప్పుడే ఒక ఫ్లవర్ ఒక డైమండ్ రింగ్ తీసి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చోవడంతో దీక్షిత పిచ్చ షాక్ అయిపోతే సనా చేతిలో బుక్స్ జారిపడ్డాయి. అక్కడక్కడ ఉన్న వాళ్ళు కూడా ద మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్స్ లో ఒకడైన విరాట్ మళ్ళీ ఇంకొక అమ్మాయిని పడేస్తున్నాడని పిక్స్ తీసి వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టడంతో లెక్చరర్స్ అరుస్తున్నా వినిపించుకోకుండా స్టూడెంట్స్ అందరూ గ్రౌండ్ లోకి వచ్చేశారు. If I know what love is, it is because of you. Grow old along with me. The best is yet to be. Whatever our souls are made of, you and mine are the same. I love you and I live for you and I die for you అన్నాడు. ఈ లిస్ట్లోకి మరొక క్యాండిడేట్ చేరిందని వెనక నుంచి ఒకడు అరవడంతో ఆన్సర్ మీ అని విరాట్ అడగడంతో విరాట్ ఏం చెప్తున్నావు నువ్వు అని అంది దీక్షిత. అందరూ వాళ్ల వైపే చూస్తూ ఉంటే ఇబ్బందిగా. నువ్వు జోక్ చేస్తున్నావని తనకు తెలుసు, అందుకే ఆన్సర్ చెప్పట్లేదని మిగిలిన వాళ్ళు అంటూ ఉంటే చెప్పు, నేను నిన్ను లవ్ చేస్తున్నానని అనిపించట్లేదా? నా లవ్ జోక్ లాగా అనిపిస్తుందా? నేను జెన్యున్ గా లవ్ చేస్తున్నట్టు నీకు అనిపిస్తుందా అని విరాట్ ఆర్ద్రత నిండిన కళ్ళతో అడిగేసరికి అతని మీద ఉన్న ఇష్టాన్ని ఆమె తోసిపుచ్చలేకపోయింది. కాలేజ్లో జాయిన్ అవ్వగానే తన వెంటపడ్డ మొదట అబ్బాయి అతనే. అతని క్యారెక్టర్ గురించి ఎంత తప్పుగా అర్థం చేసుకుందో, అతను అంత మంచివాడని ఇంత లేటుగా రియలైజ్ అయింది. సేవలు చేసినందుకు ప్రేమ పుట్టలేదు, కానీ అతని మంచితనం అర్థం అవ్వడంతో ఇష్టం ఏర్పడింది. అతను ప్రపోజ్ చేసేసరికి అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టి తెలియకుండానే అతని తలపుల్లోనే గడిపేయడం మొదలుపెట్టింది. అతనే స్వయంగా వచ్చి ఇప్పుడు తన ప్రేమను చెబుతుంటే కాదనాలని లేదు. అలాగని ఎదురుగా కడుపు మంటతో చూస్తున్న సనా వైపు చూస్తూ ఉంటే తను తప్పు చేస్తుందేమో అన్న ఆలోచన కూడా కలిగేసరికి విరాట్ నేను చెప్పేది ఒకసారి విను అని దీక్షిత అంటూ ఉంటేనే ఎవరి గురించో ఆలోచించి నా ప్రేమను కాదని చెబితే మాత్రం ఇంకా నీకు శాశ్వతంగా కనిపించకుండా పోతాను అన్నాడు. ఆ మాటలకు అందరూ షాక్ అయ్యారు. విరాట్ అని దీక్షిత అంటున్నప్పుడే నువ్వేం మాట్లాడొద్దు, నాకు తెలుసు నువ్వు సనాని దృష్టిలో పెట్టుకుని నా ప్రేమను ఒప్పుకోవడానికి ఆలోచిస్తున్నావని. తనకి నాకు మధ్యలో లవ్ లాంటిది ఏమీ లేదని నీకు ముందే చెప్పాను అంటూ ఆ వెనుక నిలబడి ఉన్న సనా దగ్గరికి వెళ్ళి చేపట్టుకుని దీక్ష దగ్గరికి తీసుకొచ్చి చెప్పు, మనం సీరియస్ రిలేషన్షిప్ లో ఉండట్లేదని, నువ్వు హోప్స్ పెట్టుకోకూడదని నీకు చెప్పానా లేదా అని గట్టిగా అడిగాడు. సనా ఆశ్చర్యం అయోమయం కలగలిపి చూస్తూ ఉంటే చెప్పు, నువ్వు గనక ఇప్పుడు అబద్ధం చెప్పావనుకో తన ప్రేమ దక్కనందుకు కాదు, నీలాంటి అమ్మాయితో ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసినందుకు ఈ కాలేజ్ వదిలి వెళ్ళిపోతాను అనేసరికి నో విరాట్, నిజమే తను హోప్స్ పెంచుకోవద్దని అన్నాడు, కానీ తనెప్పుడు నన్ను రియల్గా లవ్ చేయలేదు. ఆ మాట కూడా నాకు చాలాసార్లు చెప్పాడు. నిజమే దీక్షిత, తనెప్పుడు నన్ను లవ్ చేయలేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా లవ్ కన్సిడర్ చేయడం నీకు ఓకేనా అని విరాట్ కన్ను కొట్టడంతో ఈడియట్ అని తిడుతూ దీక్షిత నిలబడేసరికి చెప్పు, వెళ్ళిపోమ్మంటావా అనగానే ఓకే ఓకే ఐ లవ్ యూ టూ అనగానే దాంతో విరాట్ ఆశ్చర్యం ఆనందం కలగలిపి చూసి థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైట్మెంట్లో గంతులు వేస్తూ డాన్స్ చేస్తూ దీక్షితని కౌగిలించుకోవడంతో దీక్షితతో సహా టోటల్ కాలేజ్ షాక్ అయిపోయింది. సనా అక్కడి నుంచి ఏడుస్తూ వాష్రూమ్ సైడ్ వెళ్ళిపోవడంతో ఆమె ఫ్రెండ్స్ ఆ సీన్ ఫోటో తీసి సనా మొబైల్కి పంపించడంతో మెసేజ్ నోటిఫికేషన్కి మెసేజ్ ఓపెన్ చేసి చూసిన సనా చేతిలో నుంచి మొబైల్ జారిపోయింది. దీక్షితని షాక్లో అలాగే వదిలేసి ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఎవరూ రేపటి నుంచి నా జోలికి రావద్దు, నా దరిదాపుల్లో కనిపించొద్దు. మంచి ఒరిజినల్ ప్రేమ లేదనుకున్న నాకు దీక్షిత వల్ల నా ఆలోచనలన్నీ తప్పు అని అర్థమైపోయింది. ఆ అమ్మాయి కోసం మమ్మల్ని వదిలేస్తావా అంటూ సెంటిమెంటల్ డైలాగ్స్ కొడుతూ నా దగ్గరికి రాకండి.
మీరు కూడా నా మనీ కోసం ఫ్రెండ్షిప్ చేశారని మీకు కూడా తెలుసు అని అక్కడున్న అందరినీ సూటిగా చూస్తూ చెప్పడంతో వాళ్ళందరూ దిక్కులు చూస్తూ నిలబడ్డారు. ఈడియట్ అని దీక్షిత తిట్టుకుంటూ నిలబడితే, డార్లింగ్ మనం బయటికి వెళ్ళి అలా అలా తిరిగేసి వద్దామని ఆమె చుట్టూ చేవేసి ఆమెను బయటికి తీసుకువెళ్ళిపోవడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చాలా రోజులు అదే డిస్కషన్ నడిచింది. మొదట్లో విరాట్ ప్రేమ మీద ఎక్కడో ఒక చోట డౌట్ ఉండేది, కానీ ఎన్ని రోజులు గడిచినా ముద్దు తప్ప అతనెప్పుడూ లిమిట్స్ క్రాస్ చేయకపోవడంతో దీక్షిత అతని ప్రేమ లోతు ఎంతో అర్థం చేసుకుంది. విరాట్, ఈరోజు చాలా లేట్ అయిపోయింది, హాస్టల్కి ఈ టైంకి వెళ్తే బాగోదు అంటున్న దీక్షితను హక్ చేసుకుని ప్రేమగా చూస్తూ, ఆ హాస్టల్ వార్డెన్ నాకు తెలుసు, నువ్వు అన్నిటికీ భయపడి చచ్చిపోకు, 8 గంటల్లోపు హాస్టల్ ముందు దింపే బాధ్యత నాది, ఇప్పుడైతే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చెయ్యి అని అంటూ నవ్వడంతో ఇక వినేలా లేడని ఐస్ క్రీమ్ అతనికి తినిపించింది. డాక్టర్ వాళ్ళు వచ్చేసరికి కర్ణ స్పృహలో లేకపోయేసరికి గబగబా డాక్టర్ తన బ్యాగ్ ఓపెన్ చేసి అతన్ని చెక్ చేయడానికి సిద్ధపడ్డాడు. డాక్టర్ అతన్ని చెక్ చేసి ఇతని కండిషన్ ఏమీ బాలేదు, త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని, అందరూ కలిసి హాస్పిటల్ వెళ్ళిన తర్వాత అన్ని టెస్టులు చేసి ఇతనికి త్వరగా బ్లడ్ చేంజ్ చేయాలి, లేదంటే చాలా ప్రమాదం అని చెప్పి అతని బ్లడ్ గ్రూప్ చెప్పి అందరూ ఆ ఊర్లో ప్రచారం చేయడంతో బ్లడ్ ఇవ్వడం కోసం ఎవరైనా వస్తారేమోనని ఆలోచించారు. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.